హలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఫాస్ట్ 1 month నుంచి ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. సో మ్యూచువల్ ఫండ్స్ 1 year రిటర్న్ ఛాలెంజ్ అని. సో ఆ ఛాలెంజెస్ భాగంగా కంప్లీట్ గా డిసెంబర్ మంత్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఎస్టర్డే షార్ట్ వీడియోలో. సో నాకు డిసెంబర్ మంత్ లో ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ ఇండివిజువల్ వీక్స్ లో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, సో ఓవరాల్ గా ఆ వీక్ కి టోటల్ రిటర్న్స్ ఎంత వచ్చింది, సో అందులో ఎంత లాస్ వచ్చింది అనేది మీకు కంప్లీట్ గా ఇండివిజువల్ వీక్స్ అయితే చూపిస్తాను. అండ్ ఓవరాల్ గా డిసెంబర్ మంత్ లో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఇన్ కేస్ ప్రాఫిట్ వస్తే ఎంత వచ్చింది, లాస్ వస్తే ఎంత లాస్ అమౌంట్ వచ్చింది అనేది మీకు క్లారిటీ అయితే చూపిస్తాను. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. ఇది నా డాష్ బోర్డ్. సో నేను డాష్ బోర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాను. సో 1 week ఎంత వచ్చింది అండ్ డే బై డే ఎంత రిటర్న్స్ వచ్చినాయి, అందులో ఎంత లాస్ వచ్చింది అనేది. సో ఇక్కడ మీరు చూసుకుంటే నాకు ఫస్ట్ వీక్ రిటర్న్ వచ్చి 4230 రూపీస్ అయితే వచ్చింది. సో దాని పర్సంటేజ్ బట్టి చూసుకుంటే 2.91% అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం డేస్ వైజ్ చూద్దాం. సో డేస్ వైజ్ లో ఎంత లాస్ ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూద్దాము. సో ఇక్కడ మీరు డౌన్ చూస్తున్నారు కదా. సో డే 1, డే 2, డే 3 అండ్ డే 5. సో ఈ 4 days నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో లాస్ట్ 5th డే మాత్రమే లాస్ అయితే రావడం జరిగింది, అది కూడా డే 4లో అనమాట. సో మనకి ఆ ఫస్ట్ వీక్ అయితే పాజిటివ్ గానే ఎండ్ అయితే అయ్యింది. సో సెకండ్ వీక్ రిటర్న్ చూసుకుంటే 5022 రూపీస్ అయితే వచ్చాయి. సో దాని పర్సంటేజ్ బట్టి చూసుకుంటే 3.40% అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం డేస్ వైజ్ చూద్దాము. సో ఎంత లాస్ ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది. సో ఇక్కడ మీరు సెకండ్ వీక్ రిటర్న్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ నాకు డే 1 అండ్ డే 4, డే 5 మాత్రమే ప్రాఫిట్ అయితే వచ్చింది. 3 days ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ డే 2, డే 3 అయితే లాస్ అయితే వచ్చింది అనమాట. లెస్ లాస్ అయితే వచ్చింది. థర్డ్ వీక్ చూసుకుంటే థర్డ్ వీక్ నాకు -510 రూపీస్ లాస్ అయితే వచ్చింది. సో 0.32% నెగిటివ్ అయితే వచ్చింది. సో ఇది డేస్ వైజ్ చూద్దాము. థర్డ్ రోలో ఉంది కదా. సో ఇది థర్డ్ వీక్ అనమాట. సో డే 1, డే 2, డే 3 కంటిన్యూస్ గా ఫాల్ అయితే వచ్చింది. సో డే 3 ఓవర్ గా ఫాల్ అయితే అయ్యింది. సో డే 4 అండ్ డే 5 సో ఏవో మనకి కొంచెం ప్రాఫిట్ అయితే వచ్చినాయి అంతే. బట్ ఓవరాల్ గా వీకెండ్ కి మనకి లాస్ అయితే వచ్చింది, 500 లాస్ అయితే. ఫోర్త్ వీక్ రిటర్న్ చూసుకుంటే 1452 అయితే వచ్చింది. సో దాని పర్సంటేజ్ బట్టి చూసుకుంటే 0.94% అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం డేస్ వారి చూద్దాము. సో ఇక్కడ నేను డే 1 అయితే వేయలేదు. సో ఆ రోజు మనకి క్రిస్మస్ కదా. సో మార్కెట్ అయితే సెలవు అయితే ఉంది. సో ఇక్కడ మనకి డే 2, డే 3 అండ్ డే 4 చూసుకుంటే ప్రాఫిట్ అయితే వచ్చినాయి 3 days. సో నెక్స్ట్ లాస్ట్ డే అయితే మనకి లాస్ అయితే వచ్చింది. 309 రూపీస్ అయితే లాస్ అయితే రావడం అయితే జరిగింది. సో బట్ మనకి ఆ వీక్ లో ఫోర్త్ వీక్ లో రిటర్న్స్ అయితే వచ్చినాయి. ప్రాఫిట్ రిటర్న్స్ తోనే మనం ఎండ్ అయితే అయ్యామన్నమాట. సో ఓవరాల్ గా రిటర్న్ చూసుకున్నట్లయితే 10,167 రూపీస్ అయితే వచ్చినాయి. సో ఓవరాల్ పర్సెంటేజ్ చూసుకుంటే 6.93% అయితే వచ్చింది. సో ఇది ఓవరాల్ గా డిసెంబర్ మంత్ లో నాకు వచ్చిన మనీ అండ్ దాని ఒక పర్సంటేజ్. సో ప్రాఫిట్ తో అయితే ఎండ్ అయితే అయ్యాను మంత్ లో. కొంతమంది సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఏంటని అయితే అడుగుతున్నారు. సో నా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చి లెస్ అయితే ఉంటది. మరీ అంత హై కాదు అండ్ మరీ అంత లో కూడా అయితే కాదు. సో లెస్ అమౌంట్ అయితే పెట్టాను నేను. సో నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను ఏంటనేది మీకు ఫర్దర్ వీడియోస్ లో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. అండ్ దిస్ ఇస్ సమీర్ భార్గవ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.